మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. ఆహా నా రాజా. మరి లేట్ ఎందుకు, రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఆవ కోసం నేను చూపించిన కాఫీ గ్లాస్ మెజర్మెంట్తో ఆవాలు నానబెట్టేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఎసరు పెట్టాను అనమాట పనసపట్టుకి. 5.5 గ్లాసెస్ వాటర్ పోసాను. 2.5 గ్లాసెస్ పనసపట్టుకి. జస్ట్ ఒక 5 minutes, ఒక 2 ఉడుకులు వచ్చేదాకా ఉంచితే చాలు. ఎక్సెస్ వాటర్ తీసేసుకుని పనసపట్టుని డ్రై చేసుకోవడం పెట్టేసుకోవాలి. ఆన్ ద అదర్ సైడ్ మన చింతపండు కూడా ఉడికిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు పులిహోర పోపు వేసేసుకుంటున్నాను యాజ్ పర్ ద ప్రిఫరెన్స్. నాకు కొంచెం కారం ఎక్కువ ఇష్టం కాబట్టి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు చాలా ఎక్కువ వేసుకున్నాను. యూ కెన్ యాడ్ ఇట్ యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్. పోపు మాడిపోకుండా జాగ్రత్తగా కలిపేసుకుని పసుపు, ఇంగువ కలిపేసుకున్నాను. దాంట్లోనే మనం చల్లార్చుకుని తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి. చింతపండు అప్రాక్సిమేట్లీ 250 grams తీసుకున్నాను నేను. మొత్తం జాగ్రత్తగా పైనుంచి కిందగా మిక్స్ చేసేసుకుని ఒక గిన్నెలో చల్లారడానికి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆవాలు నానబెట్టి నీళ్లు పారబోసేసుకుని ఆవాలు, పచ్చిమిర్చి మాత్రం గట్టిగా పేస్ట్ చేసుకుని మన కూర చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. లేదంటే చేదొచ్చేస్తుందండోయ్, జాగ్రత్త. ఇప్పుడు వేడన్నం పెట్టుకుని అలా కలుపుకుని నెయ్యి వేసుకుని ఒక ముద్ద తింటే ఉంటుంది. ఆహా నా రాజా. ఫాలో ఫర్ మోర్.